శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ ముందుగా శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మనం ఇప్పటి నుంచి రోజుకొక వీడియో చేసి 12 రాశుల వారి పంచాంగం తెలుసుకుందాం. ఈరోజు మొదటగా మేషరాశి ఫలితములు. అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృతిక 1వ పాదం. ఈ రాశి వారికి చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ బీజాక్షరములు. మేషరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారికి గురుడు మే 14 వరకు ద్వితీయంలోను, తర్వాత అక్టోబర్ 17 వరకు తృతీయంలోను, తదుపరి డిసెంబర్ 5 వరకు చతుర్థ స్థానమందుండును. తరువాత సంవత్సరమంతయు తృతీయంలోను సంచరించును. గురుడు ద్వితీయమందు ఉన్నప్పుడు వృత్తి, ఉద్యోగ, వ్యాపారములందు పురోగతి, ఆర్థికాభివృద్ధి, సంఘంలో గౌరవం, బంధుమిత్రుల ఆహ్వానం, అధికారయోగం, వివాహాది శుభకార్యాచరణ, తీర్థయాత్రాటన, కుటుంబంలో సుఖ సంతోషములు, ఆధ్యాత్మికంగా ఉంటారు. గురుడు తృతీయమందు ఉన్నప్పుడు ఏ పని తలపెట్టినను కొద్దిగా వ్యతిరేక ఫలితములను ఇచ్చును. గురుడు చతుర్థ స్థానం సంచారంన కూడా శుభకరం కాదు. శని సంవత్సరమంతయు మీనంలో సంచరించును. సంవత్సర ఆరంభం నుండి మార్చి 29 వరకు లాభంలో సంచరించినప్పుడు సానుకూల పరిణామములుండును. అనుకున్న పనులను సక్రమంగా సకాలంలో పూర్తి చేయగలరు. వస్తు వాహన ప్రాప్తి, గౌరవ మర్యాదలు, కుటుంబంలో సుఖ సంతోషములు, ఆటంకములను అధిగమించి ఉత్సాహంతో ప్రయత్నంను సఫలీకృతం చేసుకుంటారు. ఆదాయ వనరులు సంతృప్తికరంగా ఉంటాయి. ఈ రాశి వారికి మార్చి నెలాఖరు నుండి ఏలినాటి శని ప్రారంభమగును. ఏలినాటి శని ఉందని అస్సలు భయపడవద్దు. ఎందుకంటే ఏలినాటి శని సమయంలో సప్త శనివారాల వ్రతం చేసినచో అంతా సవ్యంగా జరుగును. ఈ వ్రతం ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది, చూడండి. ఆదాయానికి మించిన ఖర్చులుండును. ఆర్థిక వ్యవహారముల పట్ల అప్రమత్తత అవసరం. విదేశీ ప్రయాణములకు, విస్తృత ప్రయాణములకు అవకాశం గలదు. మల్టీనేషనల్ కంపెనీలో పనిచేయు వారికి విదేశీ వనరుల నుండి ఆర్థిక లబ్ధి చేకూరగలదు. శని 12వ రాశి సంచారంలో ఉన్నప్పుడు ఏ పని తలపెట్టినా కొంచెం ఆలోచించి ముందడుగు వేయాలి. కాబట్టి సంవత్సరం అంతయందు చాలా సంయానంతో మెలగవలసి ఉంటుంది. మేషరాశి వారికి 11ట రాహు సంచారం అందుండును. అవకాశములు కలిసి వచ్చి ఆర్థిక సుస్థిరత కలుగును. నూతన వస్తు వాహన ప్రాప్తి, వ్యవహార జయం, పెద్దవారితో పరిచయంల ప్రయోజనం కలిగించును. ఉద్యోగాభివృద్ధి, కొత్త పరిచయములు, వ్యాపారపరంగా సానుకూల పరిస్థితులుండును. 6ట కేతు సంచారం లాభించును. నిలిచిపోయిన పనులన్నీయు పూర్తి చేయగలరు. రాజకీయ పరంగా రాణింపు ఉండును. ఆదాయాభివృద్ధి, మంచి ఆలోచనతో బుద్ధి బలంతో పనులు పూర్తి చేయగలరు. ఈ రాశివారు ఈశ్వర ఆరాధన, శివదర్శనం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినచో శుభం కలుగును. శ్రీమాత్రే నమః.